పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు కూడా చక్కగా బ్రహ్మాండంగా ఆనందకరంగా మారుతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇది ఒక విలక్షణమైనటువంటి గ్రహస్థితి. కారణం ఏమిటంటే మీ జన్మరాశిలోని రాహువు యొక్క సంచారం, మీ రాశ్యాధిపతి అయినటువంటి శని మీ రాశికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో కుజ శని కుజ శని బుధ గ్రహాలు కలిసి ఉన్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి శని కుజుడు మరియు బుధుడితో కలిసి సంచరిస్తున్నాడు. ఈ కుజ బుధ గ్రహాలతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ పెను మార్పులు సంభవించేటటువంటి అవకాశం ఉన్నది. అలానే ఇక్కడ అంటే కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే భారీ మార్పులు అనేటటువంటిది ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తూ ఉన్నది. మరి ఈ 10 రోజులు ఏ విధంగా ఉండబోతుందంటే ప్రధానంగా మీ జన్మరాశికి సప్తమాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అఖండమైనటువంటి ధైర్యాన్ని పొందుతారు. సోదరుల నుండి సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా లభిస్తుంది. ఇప్పటి వరకు తీసుకోనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అలానే పబ్లిక్ రిలేషన్స్లో కానీ కమ్యూనికేషన్లో కానీ మీడియా రంగంలో ఉన్న వారికి కానీ ఒక అద్భుతమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో అంటే మీనరాశిలో సంచరించేటటువంటి బుధ కుజ శని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో కుజుడు యొక్క సంచారం మీ రాశికి దశమ స్థానాధిపతి కర్మస్థానాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ లేదా కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ మాట్లాడేటటువంటి మాట అత్యంత కఠినంగా మారుతుంది. దీనివలన కుటుంబపరమైనటువంటి విషయాలలో కొద్దిగా అపార్థాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. రహస్యంగా డబ్బు సంపాదించేటటువంటి ప్రయత్నాలు చేయకండి. మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో అంటే వృషభ రాశిలో శుక్రుడి యొక్క సంచారం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అనేక రకాలుగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. గృహోపకరణాలు కొనటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు. మీ జన్మరాశికి పంచమ స్థానంలో ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు. మేధోపరమైనటువంటి పనులలో చక్కగా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని కూడా సాధిస్తూ ఉంటారు. మరి రోజువారీ ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చూడటానికంటే ముందు ప్రధానంగా ఉద్యోగపరంగా కానీ కుటుంబపరంగా కానీ తీసుకుంటే కుటుంబపరంగా కానీ ఈ 2 విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే వివాహపరంగా కూడా పరిశీలించినట్లయితే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మాట తూటాలాగా పేలుతుంది. కాబట్టి మాట్లాడేటటువంటి మాట అత్యంత జాగ్రత్తగా సంయమనంతో ఆవేశం లేకుండా మాట్లాడటం చాలా మంచిది. మనవాళ్లే కదా, అందరూ నాకు తెలిసిన వాళ్లే కదా, రోజు నాతో కలిసి పనిచేసే వాళ్లే కదా, రోజు నాతో కలిసి ఉండేవాళ్లే కదా అని ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం అనేటటువంటిది కుంభరాశి వారికి మంచిది కాదు. ఇంకా చెప్పాలంటే క్రియేటివ్ రంగాలలో అంటే మనకు డే వైజ్గా కనుక పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల వరకు ఉండేటటువంటి పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది ఒక అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఎందుకంటే పంచమ స్థానంలో గురుచంద్ర గ్రహాల యొక్క కలయికతోటి గజకేసరి యోగం ఏర్పడుతున్నది. ఈ గజకేసరి యోగం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. క్రియేటివ్ రంగాలలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి.
గతంలో చేసినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలలో లాభాలు అందుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా సంతానపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ఉద్వేగంతో ఆందోళనతోటి ఉన్నటువంటి వారికి కూడా ఆ సమస్యలకు సంబంధించినటువంటి విషయాలలో పరిష్కార మార్గాలు అందుబాటులోకి వస్తూ ఉంటాయి. మానసికంగా తీసుకుంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది. 23వ తేదీ మధ్యాహ్నం 3:12 నుంచి 25వ తేదీ రాత్రి 8:15 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం ఆరోగ్యపరమైనటువంటి భంగం కలుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కానీ బ్యాంకు లోన్లు కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ తొలగిపోయేటటువంటి మార్గం కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఈ సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అటువంటి వారు చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఒక చిన్న సలహా ఏమిటంటే పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. అనవసరంగా దాన్ని దాచిపెట్టడానికి కానీ అది వదిలేయడానికి కానీ ప్రయత్నించకండి. 25వ తేదీ రాత్రి 8:15 నుంచి 28వ తేదీ ఉదయం 5:04 వరకు ఉండేటటువంటి సమయంలో సప్తమ స్థానంలో కేతువుతో కలిసి సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత వివాహ జీవితంలో కొంత అప్రమత్తత అవసరం. ఎందుకంటే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంత అపార్థాలు కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి గొడవలు రాకుండా చూసుకోవాలి. అంటే ఎదుటివారు ఏదైనా మాట్లాడుతున్నా సరే ఆవేశంగా సమాధానం చెప్పకుండా ఆలోచనతోటి అందులో ఎంతవరకు మంచి ఉంది ఎంతవరకు చెడు ఉంది అని చూసి దానికి తగిన విధంగా ప్రతిస్పందించడం చాలా మంచిది. అంటే సహనం పాటించాలి. 28వ తేదీ ఉదయం 5:04 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు పూర్తిగా ప్రతికూలమైన సమయం. ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఇది కొంత ప్రతికూలమే. కారణం ఏమిటంటే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాయి. ధన నష్టం జరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులకు దూరంగా ఉండండి. దుర్వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా తీసుకుంటే కడుపుకు సంబంధించినటువంటి పొట్ట అబ్డామినల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆహార అలవాట్లు ఖచ్చితంగా మార్చుకోవాలి, లేకపోతే సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. మరి 30వ తేదీ మధ్యాహ్నం 2:32 నుంచి ఆ రోజు రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అదృష్టం తలుపు తీసే వరకు తలుపు కొడుతూనే ఉంటుంది. ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రలు చేస్తారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఈ 10 రోజులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా శని ఆరాధన చేయాలి. కారణం ఏమిటంటే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు శనితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనిలో వర్క్ ప్రెషర్ యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వర్క్ ప్రెషర్ తగ్గించుకోవాలి. కాబట్టి శని ఆరాధన చేయాలి. అంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. శనివారం రోజున నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. ఇక రాహు శాంతి కోసం రాహు అంటే దుర్గాదేవిని ఆరాధన చేయటం చాలా మంచిది. మీకు వీలైతే ప్రతిరోజు పక్షులకు ఏదైనా గింజల ఆహారంగా సమర్పించండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి ఇక్కడ కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.